మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు బీన్స్ కర్రీ అండి. పావు కేజీ బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కడిగి కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని చిన్న స్పూను పసుపు వేసుకొని కోసి పెట్టుకున్న బీన్స్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని పల్లీలు, కొబ్బరి ముక్కలు వేసుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారులో మిక్సీ పట్టుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ సాల్టు, చిన్న స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని వేగనివ్వాలి. మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని సరిపడినంత కారం వేసుకొని కలుపుకొని వేపుకోవాలి. బాగా వేగనివ్వాలండి. ఉడికించి పెట్టుకున్న బీన్స్ కూడా వేసుకొని కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఇది చపాతీల్లోకైనా పరోటాల్లోకైనా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని కలుపుకొని 1 నిమిషం ఉడికించుకోవాలండి. బీన్స్ కర్రీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, మాకెంతో